Dear aspirants, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 మాక్ టెస్ట్ నెంబర్ 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది. మనం రెగ్యులర్ క్లాస్ అయితే వెరీ బేసిక్ లెవెల్ నుంచి మనం అడ్వాన్స్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇది ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు జస్ట్ వాళ్ళు వెరిఫికేషన్ కోసం మాత్రమే కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. Two metallic spherical balls A and B are such that the radius of ball A is equal to 2 times the diameter of the ball B. So what is the ratio between the surface areas of A and B అంటున్నాడు. సర్ఫేస్ ఏరియాస్ రేషియో అడుగుతున్నాడు. సో ఉపరితల వైశాల్యాల మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు కదా. ముందు రేడియస్ వ్యాసార్థాల నిష్పత్తి కనుక్కుంటే దాన్ని స్క్వైర్ చేస్తే వచ్చేది వైశాల్యాల నిష్పత్తి అవుతుంది. నో ప్రాబ్లం. ఇక్కడ ఏ బి అనే రెండు లోహాలు ఉన్నాయి. చాలా క్లియర్గా చెప్తున్నాడు ఏమని, ద రేడియస్ ఆఫ్ బాల్ ఏ ఈస్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ బాల్ బి. డయామీటర్ అంటే ఏంటి? 2 times ఆఫ్ రేడియస్. ఓకే, 2 ఎందుకు రాశారంటే 2 times ఆఫ్ రేడియసే మనకు డయామీటర్ అవుతుంది. వ్యాసార్థానికి 2 రెట్లు వ్యాసం అవుతుంది. ఇప్పుడు చూడనా, ఆర్ఏ బై ఆర్బి అంటే ర్యాడీ రేషియో తీసుకుంటున్నాను. సో ర్యాడీ రేషియో ఏమవుతుంది చెప్పండి? 4/1 అవుతుంది. ర్యాడీ రేషియో ఏమవుతుందన్నా 4/1 అవుతుంది. సో ఆర్బి యువతలకు వచ్చేస్తే 4/1 అవుతుంది. అంటే ర్యాడీ రేషియో 4:1 ఉందంటే అప్పుడు వైశాల్యము అంటే ఏమవుతుందన్నా పై ఆర్ స్క్వేర్ అవుతుంది. అది ఏదైనా కావచ్చు, ఆర్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. పైలు కాన్స్టెంట్లు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందన్న ఆర్ స్క్వేర్ అంటే 16:1 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యూనిట్ డిజిట్ ఇన్ ఈ ఎక్స్ప్రెషన్లో 1లో స్థానంలో ఉన్న అంకె అడుగుతున్నాడు. మనకు కావాల్సిన ఓన్లీ 1లో స్థానంలో అంకె మాత్రమే కావాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4 into 8 అంటే 2 వస్తుంది. 2 into 4 అంటే 8 వస్తుంది. 8 into 6 అంటే 8 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 49 నెంబర్స్ వాస్ ఫౌండ్ టు బి 53. లేటర్ ఇట్ వాస్ డిటెక్టెడ్ దట్ ఏ నెంబర్ 72 వాస్ మిస్రీడ్ యాజ్ 65. ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్. సో మనం కరెక్ట్ యావరేజ్ గురించి అడుగుతున్నానన్నా, కరెక్ట్ మీన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మన రెగ్యులర్ క్లాసెస్లో కరెక్ట్ మీన్, సరి అయిన సగటు అని చెప్పేసి మనం టీ మెథడ్ని యూజ్ చేసి మనం కనుక్కున్నాం. మీకు గుర్తుందో లేదో. సో టీ మెథడ్ మనం అప్లై చేస్తాం సరైన సగటు అడిగినప్పుడు. సో ఇచ్చినటువంటి సగటు 49 సంఖ్యల యొక్క సగటు 53. ఇచ్చినటువంటి సగటుని ఇక్కడ రాసుకుంటాం. రాంగ్ వాల్యూను మైనస్ చేస్తాం, కరెక్ట్ వాల్యూను ప్లస్ చేస్తాం బై ఎన్. ఎన్ అంటే ఎన్ని సంఖ్యలు. సో చూడనా, తీసుకోవాల్సింది ఏంటి? 72. తీసుకోవాల్సింది 72 సంఖ్యను 65 తప్పుగా తీసుకున్నారు. కరెక్ట్గా చేయాల్సిన దాన్ని ప్లస్ చేశాను, రాంగ్గా చేయాల్సిన దాన్ని మైనస్ చేస్తున్నాను. ఆర్ యూ గాట్ ఇట్ ఆర్ నాట్? సో డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్ని ఇక్కడ 49. సో 72లో నుంచి ఒక 65 తీసేస్తే 7 వస్తుంది. సో 7/49 అంటే 1/7. సో 1/7 అంటే మనకు తెలుసు 14.28 అని, అంటే 0.1428 వస్తుంది. ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? 72 వాజ్ మిస్రీడ్ యాజ్ 65. ఓకేనా? 72ని 65గా చదివారు, తక్కువగా చదివారు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ప్లస్ వాల్యూ వస్తుంది. ప్లస్ వచ్చినప్పుడు యాడ్ చేయాలి, మైనస్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ప్లస్ వాల్యూ వస్తుంది కాబట్టి 53కి మనము ఒక 0.14 యాడ్ చేస్తే 53.14 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. In a 1300 meters race, A reaches the final point in 50 seconds and B reaches in 65 seconds. By how much distance does A beat B? 1300 మీటర్ల రన్నింగ్ రేస్ను A 50 సెకండ్లలో, B 60 సెకండ్లో చివరి బిందు వరకు చేరుకుంటారు. A ఎంత దూరంలో Bని బీట్ చేస్తుంది అంటే డిస్టెన్స్ పరంగా ఎన్ని సెకండ్స్తో ఓడిస్తారు. సో జాగ్రత్తగా చూస్తున్నానా, B 15 సెకండ్లు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. సో B ఒకసారి మీరు జాగ్రత్త చూస్తే B 65 సెకండ్లలో ఎంత వెళ్తున్నాడన్నా 1300 మీటర్లు వెళ్తున్నాడు. అంతే కదా, 65 సెకండ్లలో 1300 మీటర్లు వెళ్తున్నాడు B.
ఎన్ని సెకండ్స్తో ఓడిపోయాడు? బి 15 సెకండ్స్తో ఓడిపోయాడు. అంటే 15 సెకండ్లలో బి ఎంత దూరం అయితే వెళ్తాడో అంత దూరంతో బిని ఏ ఓడిస్తాడు. సో 15 సెకండ్లు. ఇది ఎన్ని టైమ్స్ పోతుందన్నా? 200 టైమ్స్ పోతుంది. 65 2 సార్స్ కదా, ఎగ్జాక్ట్గా 20 టైమ్స్ పోతుంది. సో 15 into 20 అంటే 300 మీటర్స్. అంటే దూరం ప్రకారం 300 మీటర్స్తో ఓడిస్తున్నాడు, టైం ప్రకారం 15 సెకండ్స్తో ఓడిస్తున్నాడు. In 2018, the monthly income of Paral was 19,200 and his monthly expenditure was 15,800. So in 2019, her monthly income increased by 30% and her monthly expenditure increases by 6,200. Find the percentage change in his savings 2019 to 2018. సో అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నాను. మీరు జాగ్రత్తగా చూస్తే 2018 2019 రెండు విషయాలు ఇచ్చారు ఇక్కడ. సో 2018లో కానీ మనం ఫస్ట్ చూస్తే అతని యొక్క సేవింగ్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. పొదుపులో మార్పు శాతం ఎంత అని అడుగుతున్నాడు. అతని నెలవారీ ఆదాయం ఎంతైనా మనకు 19,200. ఇది 2018లో 19,200. ఇది ఇన్కమ్, ఇదేంటి ఇన్కమ్, ఆదాయం. అతని నెలవారీ ఖర్చు 15,800, ఎక్స్పెండిచర్ 15,800. అప్పుడు మిగతాది సేవింగ్ అవుతుంది కదా, మిగతాది పొదుపే అవుతుంది కదా. 16,000 తీసేయండి, 200 యాడ్ చేయండి. 16,000 తీసేస్తే 3,200, 200 యాడ్ చేస్తే 3,400. ఇది 2018 సంబంధించింది అయిపోయింది. ఇప్పుడు 2019 మనం కనుక్కోవాలి. 2019కి ఏం జరిగిందంటే అతని నెలవారీ ఆదాయం 30% పెరిగింది. సో దీనికి 30% పెరిగింది. సో 30% అంటే ఎంత వస్తున్నా? 10% అంటే 1920, 30% అన్నాడు, దాన్ని 3 టైమ్స్ చేయాలి అంటే 5760 పెరుగుతుంది. 1920 into 3, 1903 times 5,700, 23 60, 60 plus 5,700, 5,760. యాడ్ చేస్తే ఏమవుతుందన్నా? సో ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే 24,960. ఇది కొత్త ఇన్కమ్, కొత్త ఆదాయం. సో ఆ సంవత్సరంలో అతని నెలవారీ ఖర్చు 6,200 పెరిగిందంట. ఖర్చు 6,200 పెరిగింది. 6,200 పెరిగితే ఏమవుతుందన్నా? 200 పెరిగితే 16,000 అవుతుంది. ఒక 6,000 పెరిగితే 22,000 అవుతుంది. 22,000. ఇప్పుడు 24,000లోంచి ఒక 22,000 తీసేస్తే ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. 2,960 వస్తుంది. అంటే ఖచ్చితంగా తగ్గింది, డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయితే అవ్వదు, డిక్రీజ్ అవుతుంది. అందుకని ఇంక్రీజ్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఎలిమినేట్ చేశారు. ఎంత డిక్రీజ్ అయిందన్నా? ఒక 440 రూపీస్ డిక్రీజ్ అయింది. 440 రూపీస్ డిక్రీజ్ అయింది. సో ఆ 440 అనేది దేని మీద లెక్కెట్టాలి మనం? సో 2,400తో కంపేర్ చేయాలి. ఓకేనా? ఇనిషియల్ వాల్యూతో కంపేర్ చేయాలి. ఇంటూ 100. సుమారుగా అన్నాడు, చాలా క్లియర్గా చెప్పాడు. సమీప వాల్యూ నియరెస్ట్ హోల్ నెంబర్ అడుగుతున్నాడు. సో 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయితే 24 టేబుల్లో 1 జార్స్ పోతుంది. 24 1 జార్స్ 24, రిమైండర్ విల్ బి 20. అంటే అప్రాక్సిమేట్గా 13 అయితే కాదు, 13కి ఎక్కువే ఉండాలి. మనం ఉన్న ఆటలో బెస్ట్ ఆప్షన్ తీసుకుంటాం. 13 అయితే కాదు, ఎందుకంటే 24 1 జార్స్ 20 పోతే ఇంకా 200 ఉంటుంది. సో 200 అంటే 5 టైమ్స్, ఇంకా ఎక్కువే అవుతుంది. బట్ ఉన్న దాంట్లో ఉన్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ నానా? సో 15% అప్రాక్సిమేట్గా అడుగుతున్నాడు. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అన్న. ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అన్నాడు కాబట్టి నేను ఏ ప్లేస్లో 7 పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో 7 పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? sin 70 అవుతుంది. ఇది ఏ ప్లేస్లో 7 పెడితే ఏమవుతుంది? sin 70 అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్లో 7 పెడితే cos 20 అవుతుంది. cos 20 అవుతుంది. మనందరికీ ఒక రూల్ తెలుసు కదా, ఏ ప్లస్ బి అనేది 90 degrees అయినప్పుడు sin A ఇంటూ cos B అనేది 1 అవుతుంది. లేదు మనం అలా చేసుకున్నా సరే సేమ్ వస్తుంది. sin A ఇంటూ cos B, sin A ఇంటూ cos B 1 కదా. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ద పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ 33 అండ్ రేడియస్ ఈస్ 5. క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్. సెక్టార్ వైశాల్యం అడుగుతున్నాడు. సో మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనము సెక్టార్ని ఫామ్ చేస్తున్నాం. ఇది రేడియస్ అవుతుందనా, ఇది ఎల్ అవుతుంది, చాపరేఖ పొడవు, లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్. చుట్టుకొలత అన్నప్పుడు ఏంటి? 2r + l పెరిమీటర్. 2r + l ఈజ్ ఈక్వల్ టు 33. మనకు ఆల్రెడీ ఆర్ తెలుసు, 5 అని, రేడియస్ వ్యాసార్థం తెలుసు. 2 × 5 అంటే 10 అవుతుంది. 10 అవతల పంపిస్తే -10 అవుతుంది. అప్పుడు l 23 అవుతుంది.
ఇప్పుడు మనకి ఎల్ తెలుసు, ఆర్ తెలుసు. థీటా ఆర్ తెలిస్తే థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ వేస్తాం. కానీ ఇక్కడ ఎల్ ఆర్ తెలుసు కాబట్టి అది చూడడానికి ఒక త్రిభుజాకారంలో ఉంటుంది కాబట్టి త్రిభుజం యొక్క చుట్టుకొలత త్రిభుజం యొక్క వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ 23 అవుతుంది, హైట్ రేడియస్ అవుతుంది, రేడియసే హైట్ అవుతుంది. సో 23 ఇంటూ 5 అంటే 115. 115లో హాఫ్ 57.5. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్కి వాల్యూ అడుగుతున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి, నేను ఎలా రాస్తున్నానో చూడండి. 7 cos x, ఈ 4√3x యువతలకు పంపిస్తున్నాను. అప్పుడు -4√3 cos x, ఆ సీకెంట్ ఎక్స్ని అవతల పంపించాను. సీకెంట్ ఎక్స్ని మనం 1/cos x అని కూడా రాయొచ్చు. ఈ రెండిట్లో cos xని కామన్ తీయొచ్చు కదా, తీయొచ్చు. ఆ cos x కూడా యువతలకు వస్తుంది కదా, అప్పుడు cos x ఇంటూ cos x అంటే cos² x వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతున్నా 7 - 4√3 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. cos xని కామన్ తీశాను, ఆ cos xని కూడా యువతలకు తెచ్చాను, అప్పుడు cos² x కామన్ తీశాను. అప్పుడు ఏమవుతుందన్నా ఇది అవతలకు పోతే ఏమవుతుంది, cos² x ఈజ్ ఈక్వల్ టు 1/7 - 4√3. దీన్ని రేషనలైజేషన్ చేయొచ్చు మనం. ఎలా? 7 + 4√3/7 + 4√3 అని రేషనలైజేషన్ చేసినప్పుడు ఈ డినామినేటర్ వాల్యూ 1 అయిపోతుంది. 49 a + b ఇంటూ a - b, a² - b². 49 - 48 1 అయిపోతుంది. 7 + 4√3, ఆ 7 యువతలకు తీసుకురండి. 7 యువతలకు తీస్తే ఏమవుతుంది, cos² x - 7 ఈజ్ ఈక్వల్ టు 4√3. అడిగింది కూడా అదే, cos² x - 7. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 4√3. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. సో సింప్లిఫికేషన్ అడుగుతున్నారు, జాగ్రత్తగా చూడండి. ముందు ఓఎఫ్ ఆఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ ఓఎఫ్ ఆఫ్ని ఫస్ట్ చేయాలి. సో 18 ఇంటూ 4, డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తున్నాను. 1/44. 6 ఇంటూ 24 అంటే 144. ఇది 72 నాన్న, 72 2 టైమ్స్ వస్తుంది, అంటే ఇక్కడ 1/2 వస్తుంది. నెక్స్ట్ ఓఎఫ్ ఆఫ్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 18, 9/18. 9/18 అంటే 1/2, అంటే లాస్ట్ది కూడా 1/2 వస్తుంది. ఇంకా మిడిల్ పార్ట్కి మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది -4 అవుతుందన్నా, సారీ -2. 12 - 14 కదా, -2 అవుతుంది. సో ఇక్కడ చూడండి, -6/4 ఇంటూ -2 ఇంటూ 4. 4కి 4కి క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 6 ఇంటూ 2 12 అవుతుంది, అంటే హాఫ్ ప్లస్ 12 ప్లస్ హాఫ్, అంటే మొత్తం ఎంత అవుతుంది, 13 అవుతుంది. Nishu goes to a mart to buy a t-shirt. He found that mart offers 2 successive discounts on 3 different t-shirts. So the listed prices and the marked prices are the same. MRP marked prices are the same. Mudrana velalane same unnai. MRP lane same unnai. And which of the following t-shirt will Nishu get maximum discount? ఏ ఆఫర్ ఏ షర్ట్ తీసుకుంటే అన్నిటి మీద MRP సేమ్ ఉంది, ఏ షర్ట్ తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, గరిష్ట తగ్గింపుని అనుమతిస్తారని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు చూస్తే MRP అన్నిటి మీద సేమ్ ఉంది కాబట్టి జనాలు ఏమనుకుంటారంటే 16, 20, 36 కదా, 36, 36 కదా, 24, 12, 36 కదా, అప్పుడు అన్నిటి మీద సేమ్ తగ్గింపిస్తున్నారు కదా అని చెప్పేసి ఆల్ 3 హ్యావ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ అని ఈ ఆప్షన్ టిక్ కొడతారు. అది రాంగ్ అవుతుంది. మీరు ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా అది డిఫరెంట్ వస్తుంది. మరి ఇలాంటివి వచ్చినప్పుడు మరి మూడింటిని చేయాలి అంటే ఎలా? MRPని 100 తీసుకొని మొదట 16% తగ్గించాలి, మళ్ళీ వచ్చిన దాని మీద 20% తగ్గించాలి, మళ్ళీ 100 తీసుకొని మొదటిసారి 30% తీసేయాలి, రెండోసారి 6% తీసేయాలి. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళాలంటే మరి ఎక్కువ టైం పడుతుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్? ఈ సర్కస్ అంతా చేయకూడదు, ఇలా ఇన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. మీరేం చేయాలంటే అలా సేమ్ ఉన్నప్పుడు మొదటి డిస్కౌంట్ ఏదైతే హయ్యర్ ఉంటుందో దానికి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఫస్ట్ డిస్కౌంట్ వాల్యూ ఏదైతే హయ్యర్ వాల్యూ ఉంటుందో దానికి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. మొత్తం చేయక్కర్లేదు. అంటే యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ అన్న, టీషర్ట్ బి పై ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు. టీషర్ట్ బి. ఏ బైక్ కవర్స్ 180 kilometers in 8 hours. If it travels at 2/3 of its usual speed, then how much more time it will be
టేక్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. సేమ్ డిస్టెన్స్ అంటున్నాడు కాబట్టి సో దూరం అనేది తటస్థంగా ఉంది ఇక్కడ. తన సాధారణ వేగంలో 2/3 వంతు వేగంతో ప్రయాణిస్తే అదే దూరాన్ని అధిగమించడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని అడుగుతున్నాడు. సో హౌ మచ్ మోర్ టైం అడుగుతున్నాడు. ఓన్లీ మోర్ టైం మాత్రమే అడుగుతున్నాడు, మొత్తం టైం అడగట్లేదు. ఓకేనా? జనరల్గా 180 కిలోమీటర్స్ని 8 అవర్స్లో వెళ్తారు. 2/3 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్. అంటే ఒరిజినల్ స్పీడ్ ఏమో 3 పార్ట్స్ నానా, నెక్స్ట్ స్పీడ్ ఏమో 2 పార్ట్స్. ఓకేనా? 2 పార్ట్స్. ఒరిజినల్ స్పీడ్ 3, న్యూ స్పీడ్ 2. అంటే స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. అప్పుడు టైమ్స్ రేషియో ఏమవుతుంది? 2:3 అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఒరిజినల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు మీకు ఎన్ని అవర్స్ పట్టింది? 8 అవర్స్ పట్టింది ఒరిజినల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు. అంటే 2 పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ 8 అవర్స్. అంటే ఈచ్ పార్ట్ ఈజ్ 4 అవర్స్. ఈసారి స్పీడ్ తగ్గించడం వల్ల నీకు 3 భాగాలు పట్టింది. మనకు 3 భాగాలు అవసరం లేదు. ఎంత ఎక్కువ పట్టింది? ఒక పార్ట్ ఎక్స్ట్రా పట్టింది, 1 పార్ట్. ఇప్పుడు 1 పార్ట్ అంటే మనం 4 అవర్స్ అనుకున్నాం కదా, అంటే 4 అవర్స్ ఎక్స్ట్రా పట్టింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4 అవర్స్. చాలామంది ఏమనుకుంటారంటే 3 × 4 12 అవర్స్ అంటారు. ఎస్ 12 అవర్సే, కానీ ఎంత ఎక్కువ పట్టింది అది కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తే ద రేషియో ఆఫ్ ద 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 3:7 అండ్ ద ఎల్సిఎం ఈజ్ 231. ద స్మాలర్ నెంబర్, చిన్న సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు మనం 3x 7x అనుకోవచ్చు. ఈ రెండు x అనే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. అంటే స్మాలెస్ట్ నెంబర్ 3 టైమ్స్ కాబట్టి 3 × 7x అంటే 21x. ఎల్సిఎం 27x అవుతుంది. సాగు ఆ ఎల్సిఎం ఎంత ఇచ్చారు మనకు? 231 ఇచ్చాడు. సో 21 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? ఎగ్జాక్ట్గా 11 టైమ్స్ పోతుంది. అడిగింది చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి 3 × x 33. లేదు చిన్న సంఖ్య 3x కాబట్టి ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. అలా 3 మల్టిపుల్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఒకటే ఉంది. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. A mixture of coconut oil and almond oil in a container has 56% coconut oil and rest is almond oil. In another container, mixture has 40% coconut oil. How much quantity of the mixture from the second container must be added to 480 ml of the mixture of the first container to make the mixture worth 48% coconut oil? సో జాగ్రత్త చూడనా. సో మనము మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్ ద్వారా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్ ద్వారా మనం ఆన్సర్ చేయొచ్చు. మనకు మొత్తం మీద మిశ్రమంలో 40% కొబ్బరి నూనె ఉంది. అంటే కొబ్బరి నూనె ఇచ్చాడు కాబట్టి మిక్చర్లో ఏటైనా కూడా నేను కొబ్బరి నూనెగా తీసుకుంటాను, కోకోనట్ ఆయిల్గా తీసుకుంటాను. సో మొదటి దాంట్లో 50 ఏ మిక్చర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ ఈజ్ కంటైన్ హ్యాస్ 56% కోకోనట్, రెస్ట్ ఈజ్ ఆల్మండ్ ఆయిల్. అంటే ఫస్ట్ దాంట్లో కోకోనట్ ఆయిల్ ఎంత ఉందన్నా 56% ఉంది ఫస్ట్ దాంట్లో. మిక్చర్లో 48 ఉంది. రెండో దాంట్లో ఇన్ అనదర్ కంటైన్ మిక్చర్ హ్యాస్ 40% కోకోనట్ ఆయిల్, అనదర్ దాంట్లో 40% ఉంది. ఇది ఏ మిక్చర్ నానా? ఇది బి మిక్చర్. రెండింటి కలిపి చూస్తే 48. ఇది కోకోనట్ ఆయిలే, ఇది కోకోనట్ ఆయిల్, ఇది కోకోనట్ ఆయిలే, అన్నీ కూడా కోకోనటే. 48 అనేది ఈ రెండింటికి మధ్యలోనే ఉంది కదా. అంటే మిక్చర్స్ అనేది మనం మిశ్రమాలు అనే లాజిక్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి రేషియో ఏమొస్తుందో చూడండి నాన్న జాగ్రత్తగా. 40కి 48 డిఫరెన్స్ ఎంత? 8. 56కి 48 డిఫరెన్స్ ఎంత? 8. అంటే 1:1 రేషియో. మొదటి కంటైనర్ ఎన్ని ఎంఎల్ ఉందన్నా? 480 ఉంది. అంటే మొదటి కంటైనర్ 480 ఉంది అంటే 1 పార్ట్. రెండో కంటైనర్ కూడా 1 పార్ట్ అంటే 480ఏగా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 480 ml. Table given below shows the number of orders taken and delivered by a delivery company of 4 different days. Orders taken on a day, delivery on the same day, otherwise it was cancelled. So number of orders taken and number of orders delivered. Okay na? And which of the following number of orders cancelled is least? Least ekkada? Orders cancel least ekkada అని అడుగుతున్నాడు. ఆర్డర్స్ టేకెను, ఆర్డర్స్ డెలివర్డ్. అంటే మిగతావి ఏంటి? క్యాన్సిల్ అయినట్టే కదా. డెలివరీ అవ్వలేదంటే క్యాన్సిల్ అయినట్టేగా. 450 ఆర్డర్ చేస్తే 360 డెలివరీ అయినాయి. అంటే ఎన్ని క్యాన్సిల్ అయినాయి? 90 క్యాన్సిల్ అయినాయి. 320 ఆర్డర్ చేస్తే 280 డెలివరీ అయినాయి, అంటే 40 క్యాన్సిల్ అయినాయి. 480 ఆర్డర్ చేస్తే 360 డెలివరీ అయినాయి, అంటే 120 క్యాన్సిల్ అయినాయి. 360 300 60 క్యాన్సిల్ అయ్యాయి. అడిగింది ఏంటంటే క్యాన్సిల్ అయిన వాటిల్లో తక్కువ ఎక్కడైనా వెన్స్డే రోజు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సో సేమ్ క్వశ్చన్ తెలుగులో అడిగాను. బుధవారం తక్కువ క్యాన్సిల్ అయినాయి. నెక్స్ట్ త్రిభుజం XYZ ఒక సమబాహు త్రిభుజం. ఓకేనా? త్రిభుజం XYZ అనే ఒక సమబాహు త్రిభుజం. XYZ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. KLML అనేవి XY, XZ, YZ. XYకి ఏమో K,
నెక్స్ట్ XZకి ఏమో L, నెక్స్ట్ M. మధ్య బిందువుల్ని మనం కలిపితే ఇక్కడ ఏర్పడేటువంటి ఈ త్రిభుజాలు కూడా సమబాహు త్రిభుజాలే అవుతాయి. వీటిల్లో క్రింది వాటిలో ఏది అంటున్నాడు. సో KLM అనేది కూడా తప్పనిసరిగా సమబాహు త్రిభుజంగా ఉండాలి. ఎస్, ఖచ్చితంగా అవుతుంది. సో అడిగిన క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అంటున్నాడు. ఏది సరి అన్నది ఫస్ట్ ఆప్షనే కరెక్ట్, మిగతా వెరిఫై చేయక్కర్లేదు కూడా. ఓకేనా? సో లంబకోణ త్రిభుజాలు అయితే కావు. లంబకోణ త్రిభుజం అయినప్పుడు ఇది ఈక్వల్ అవుతుంది. సో ఇది కూడా ఛాన్స్ లేదు. A retailer offers a discount of 22% in the market price of a table. Even after giving the discount, he earns a profit of 5.3%. If he gives 12% discount instead of 22% on the table for 5,400, then what will be the profit percentage? ఒక రిటైలర్ టేబుల్ యొక్క గుర్తించబడిన ధరపై 22% తగ్గింపును అనుమతిస్తున్నాడు. అయినప్పటికీ కూడా 5.3% ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ అతను 22% కాకుండా 12% తగ్గింపు ఇస్తే అప్పుడు అతను లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. 22% తగ్గింపు ఇవ్వడం అంటే అతను ఎంత కమ్మడం అన్న 88% కమ్మడం. ఎంఆర్పీలో 88% అమ్మితే అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 5.3 వస్తుంది. అంటే 5.3% ప్రాఫిట్ అంటే మనం 105.3% రాసుకోవచ్చు. ఆర్ యు గాట్ ఇట్ ఆర్ నాట్? ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కొన్న విలువ మీద. ఈసారి డిస్కౌంట్ 22 కాకుండా 22 కదా ఫస్ట్ ఇచ్చింది. ఎస్, సో 22 ఇచ్చాడంటే మనం ఎలా రాసుకుంటాం అన్న 78% రాసుకుంటాం 22% ఇస్తే. నెక్స్ట్ 12% తగ్గింపు ఇస్తే 12% తగ్గింపు ఇస్తే ఎలా రాసుకుంటాం 88% రాసుకుంటాం 88%. ఇది దేనికి ఈక్వల్? 100 కన్నా డెఫినెట్గా ఎక్కువ వస్తుంది. అది ఎంత అయితే వస్తుందో అది మన ప్రాఫిట్ పర్సెంట్ అవుతుంది. జాగ్రత్త చూడండి ఆల్ ఆఫ్ యూ. 78 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది అనేది 78 1 78 సుమారుగా అన్నాడు. కరెక్ట్ వాల్యూ అంటే కరెక్ట్ టు డెసిమల్ అంటే సుమారు వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నాడు. 78 1 78. సో రిమైండర్ ఎంత వస్తున్నానా 78 పోతే ఇక్కడ 22 ఇక్కడ 5 27 వస్తుంది. అంటే 273 అంటే అప్రాక్సిమేట్గా 3 టైమ్స్ పోతుందా 273 అంటే ఎక్స్ అప్రాక్సిమేట్గా. సో 78 3s are 210 234. సో 234 273 అంటే ఇంకొక అప్రాక్సిమేట్గా ఇంకొక 5 టైమ్స్ పోవచ్చు అప్రాక్సిమేట్గా 1.35 టైమ్స్. సో 88 into 1.35. సో 88 డెసిమల్స్ని కాసేపు పక్కన పెడదాం. సో 88 5s are ఎంతనా 440. 88 3s are 88 3s are ఎంత వస్తుంది 83s are 240, 83s are 24, 240 plus 24 264. సో 264 ప్లస్ ఒక 44, 264 ఒక 44 అంటే 268 308 వస్తుంది. 30 ఉంటుంది. 88 1s are 80, 88 plus 30 108 అంటే మనకు 118 అంటే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందన్నా 18.8. 118.8 అంటే అప్రాక్సిమేట్గా 18.8. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. P ప్లస్ 1/p అనేది 4/√3 అయితే p⁴ ప్లస్ 1/p⁴ ఎంత? దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే సరిపోతుంది. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుందన్నా p² ప్లస్ 1/p² ప్లస్ 2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ మనకు 16/3 వస్తుంది. సో ఈ 2ని యువతలకు పంపిస్తే ఏమవుతుందన్నా -2 అవుతుంది. అప్పుడు 10/3 అవుతుంది. అంతే కదా. సో 3 2s are 6, 16లో 6 తీసేస్తే 10/3 అవుతుంది. మళ్ళీ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. p⁴ ప్లస్ 1/p⁴ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 100/9 వస్తుంది. 100/9 వస్తుంది. ఈ 2 యువతలకు వస్తే ఏమవుతుందంటే -2 అవుతుంది. అంటే 100 - 18/9 అంటే ఎంత వస్తుందన్నా 82/9 వస్తుంది. 82/9. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. 10 men can complete a piece of work in 16 days while 16 boys to take the 12 days time. How many days 4 men and 8 boys take to complete the work? ముందు వాళ్ళ యొక్క సామర్థ్యాలు కనుక్కుందాం, అప్పుడు ఆన్సర్ ఈజీగా వస్తుంది. 10 మంది పురుషులు 16 రోజులకు పని చేస్తారు. అదే పని 16 మంది బాయ్స్ 20 రోజులు తీసుకుంటారు. ఓకేనా? సో 16కి 16 క్యాన్సిల్ అవుతుంది, 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే సింపుల్గా మ్యాన్ బై బాయ్ ఈజ్ ఈక్వల్ టు 2/1 అని రాయొచ్చు. అంటే మ్యాన్ సామర్థ్యం పురుషుడి సామర్థ్యం 2 ఉంటే అబ్బాయి సామర్థ్యం 1 ఉంటుంది. ఇప్పుడు LHSR సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 10 ఇంటూ మ్యాన్ సామర్థ్యం 2 ఇంటూ 16 ఇది టోటల్ వర్క్ అవుతుంది. అంతే కదా. LHSR సబ్స్టిట్యూట్ చేసినా RHSR సబ్స్టిట్యూట్ చేసినా టోటల్ వర్క్ సేమే ఉంటుంది.
ఇది టోటల్ వర్క్. ఇది ఎవరు చేయాలి ఇప్పుడు? ఈ మొత్తం ఎవరు చేయాలి? నలుగురు పురుషులు 4 ఇంటూ 2 8 మంది అబ్బాయిలు 8 ఇంటూ 1 8 8 8 16 అవుతుంది. 16కి 16 క్యాన్సిల్ అయిపోతుంది. 10 ఇంటూ 2 అంటే ఎంత? 20. సో మొత్తము 20 డేస్ పడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ టేక్స్ 9 times యాజ్ మచ్ యాజ్ బి అండ్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ సి టు కంప్లీట్ ద వర్క్. ముగ్గురు కలిస్తే 24 రోజుల్లో పూర్తి చేస్తారు. సో సి ఒకటి ఎన్ని రోజులని అడుగుతున్నాడు. ఏ టేక్స్ 9 times అంటున్నాడు యాజ్ బి అండ్ థ్రైస్ యాజ్ సి అంటున్నాడు. మనకు కావాల్సింది ఎఫిషియన్సీ రేషియో, టైమ్స్ రేషియో కాదు. అందుకని డైరెక్ట్గా వీటి యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. అంటే ఏ ఎఫిషియన్సీ ఏ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఏ ఎఫిషియన్సీ 1 అవుతుంది. బి కోఎఫిషియంట్ 9 ఉంది కాబట్టి బి ఎఫిషియన్సీ 9 అవుతుంది. సి కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి సి ఎఫిషియన్సీ 3 అవుతుంది. అందుకని మళ్ళీ ఇన్వర్సల్ చేసి టైమ్స్ రేషియో కనుక్కొని ఎఫిషియన్సీ రేషియో కనుక్కొని సర్కస్ చేయక్కర్లే. ముగ్గురు ఎఫిషియన్సీలు కలిపితే ఎంత? 13 అవుతుంది. ముగ్గురు కలిస్తే 13, అలా 24 రోజులు పట్టింది. ఇది టోటల్ వర్క్ అవుతుంది కదా. ఇది ఎవరు చేయాలి? సి చేయాలి. సి డైలీ 3 చేయగలడు. 3 8 hours 13 8 hours 104. అంటే సి ఒకటికి చేసేమాడైతే 104 days పడుతుంది. 3 companies Reliance, Tata, Mahindra subscribe a total of 94,000 crore rupees for a business venture. The Reliance subscribe 14,000 crore more than Tata and Tata 10,000 more than Mahindra. The total it is 9,400 crores. So అయితే హౌ మచ్ మహీంద్రా రిసీవ్స్? టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. అయితే దాంట్లో మహీంద్రా ఎంత వాటా లాభం వస్తుందని అడుగుతున్నాడు. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్లో అన్నిట్లో కూడా 3 zeros తీసేయచ్చు మనం. ఇన్వెస్ట్మెంట్స్లో కామన్ జీరోస్ తీసేస్తున్నాను. ప్రాఫిట్లో తీసేయకూడదు. మళ్ళీ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్నర్షిప్ టైప్ క్వశ్చన్ అంతే. సో అన్నిట్లో 3 zeros తీసేస్తాయి. మళ్ళీ దీంట్లో తీసేయకూడదు. ఇది ప్రాఫిట్. ఇది ఇప్పుడు చూడనా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఇక్కడ మహీంద్రా సబ్స్క్రైబ్స్ టోటల్ ఆఫ్ 9,400 మోర్ దాన్ ఓకే టుగెదర్ కదా. ఓకే టుగెదర్ అన్నిట్లో 3 zeros తీసేస్తే టుగెదర్ ఇచ్చాడు. రిలయన్స్ ఈజ్ మోర్ దాన్ టాటా, టాటా ఈజ్ మోర్ దాన్ మహీంద్రా. మహీంద్రాని సమ్ ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు టాటా ఎంత అవుతున్నా? టాటా 10 + x అవుతుంది. అప్పుడు రిలయన్స్ ఎంత అవుతున్నానా? రిలయన్స్కి చూస్తే మీరు సో 14 మోర్ దాన్ టాటా. 14 మోర్ దాన్ టాటా అంటే 24 + x. ఈ 3 కలిపితే మనకు 94కి ఈక్వల్ అవ్వాలి. ఈ 3 కలిపితే ఎంత వస్తున్నానా? 34 + 3x ఈజ్ ఈక్వల్ టు 94. అప్పుడు 34 తీసేస్తే 60 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 20 అవుతుంది. అప్పుడు x 20 అయితే మహీంద్రా 20 అవుతుంది, టాటా 30 అవుతుంది, రిలయన్స్ x10 కాబట్టి 44 అవుతుంది. ఆర్ యు గాట్ ఇట్ అన్నా? అదే. సో టుగెదర్ ఎంత అన్నా? 94 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ 9,400. అంటే ఈచ్ వన్ ఇట్ ఈస్ 100. అడిగింది మహీంద్రా అంటే థర్డ్ పర్సన్. 20 × 100 అంటే 2,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2,000 crores. A and B pluck some flowers in 30 minutes and 60 minutes respectively. If the pluck the flowers together, then how much time it will take? A alone ఇచ్చారు, B alone ఇచ్చారు, A B together అడుగుతున్నారు. సింపుల్గానా A 30 minutes అంటున్నాడు, B 60 minutes అంటున్నాడు. సో టోటల్ ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 అవుతుంది. 60 అవుతుంది. 32s are 61s are. సో టుగెదర్ అంటున్నాడు. టుగెదర్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 3 parts అవుతుంది. టోటల్ 60 కదా. 60/3. 60/3 అంటే ఎంత వస్తుందన్నా? 20 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి హిస్టోగ్రాము ఎంతమంది విద్యార్థులను సూచిస్తుంది? 128 మెంబర్స్ని సూచిస్తుంది. ఓకే, ఎంత శాతం మంది విద్యార్థులు 60 కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్నారు? అంటే మొత్తం 128 మంది విద్యార్థుల్లో 60 కన్నా తక్కువ. సో 60 కన్నా తక్కువ అంటే వీళ్ళు వస్తారు. సో 22, 50, 80 మెంబర్స్ 60 కన్నా తక్కువ. సో 128లో 80 అనేది ఎంత పర్సెంటేజ్ అనేది మన క్వశ్చన్. అప్రాక్సిమేట్గా కనుక్కుంటే సరిపోతుంది. సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందన్నా? 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? ఎస్. 420 times 432 times. లేదు ఎందుకు 8 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది కదా డైరెక్ట్గా. ఎస్. 16 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. 16 5s are 16 8s are 5/8. 5/8 అంటే 62 1/2. Option 4 will be the right answer.
నెక్స్ట్ అన్న XY are two stations which are 280 kilometers apart. A train starts from certain time from X and travels towards Y at 60 km/h after 2 hours. అంటే ఇది ఒక 2 hours ట్రావెల్ చేసింది. దాని తర్వాత Y ట్రైన్ స్టార్ట్ అయింది at 20 km/h. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ట్రైన్ విచ్ లెఫ్ట్ ఫ్రమ్ X బోత్ ద ట్రైన్స్ మీట్. X నుంచి స్టార్ట్ అయింది ట్రైన్ అంటే స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని గంటల తర్వాత అంటున్నాడు. సో ఫస్ట్ చూద్దాం. టోటల్ 280 కిలోమీటర్స్ కదా. 280 కిలోమీటర్స్లో నుంచి మనము మొదటి ట్రైన్ 2 hours ముందే స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని 2 గంటలు ముందు పంపించాలి. అది గంటకు 60 వెళ్తుంది కాబట్టి 2 గంటల్లో 120 వెళ్తుంది. ఇప్పుడు మనకు డిస్టెన్స్ 160 అంటే అంటే స్టార్ట్ అయ్యే టయానికి అంటే 2 గమనంలో ఉన్న సమయానికి సాపేక్ష వేగం స్టార్ట్ అయ్యే సమయానికి రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆ 2 రైళ్ళ మధ్య దూరం 160 280 తీసుకోకూడదు బై ఇప్పుడు రిలేటివ్ స్పీడ్. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎంతనా ఒకటి 20 ఒకటి 80 అంటే 80 అవుతుంది. 60 + 20 2 hours వస్తుంది. కానీ మీ ఆన్సర్ 2 hours కాదు. చాలామంది 2 hours అనుకుంటారు. ఎక్స్ నుండి బయలుదేరిన రైలు ప్రారంభం నుండి ఎంత సమయం తీసుకుంటుంది? ఎక్స్ నుంచి బయలుదేరింది, అడిగింది వై అయి ఉంటే మీ ఆన్సర్ 2 hours. ఎక్స్ అనేది 2 గంటల ముందే స్టార్ట్ అయిందిగా. ఎక్స్ నుంచి బయలుదేరింది, అది బయలుదేరిన 2 గంటల తర్వాత ఇంకో 2 గంటలు పట్టింది అంటే మొత్తం 4 గంటలు. అది 2 గంటల ముందే స్టార్ట్ అయింది కదా. ఆ 2 గంటలు మళ్ళీ ఇద్దరు స్టార్ట్ అయిన తర్వాత ఇంకో 2 గంటలు మొత్తం 4 గంటలు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రేషియో ఈజ్ ద లోయెస్ట్ వన్ అంటున్నాడు. ఇప్పుడు 6/10 అంటే 60% వస్తుంది. 2/3 అంటే 66 2/3 పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయండి. 4/7 అంటే మనకు 57 1/7 వస్తుంది. 6/12 అంటే ఎగ్జాక్ట్ 50%. పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తాను అన్నిటిని. మన అందరికీ ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను నేను, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో లీస్ట్ 1 అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ అన్ అమౌంట్ ఆఫ్ 3,400 ఫర్ 4 years is 680. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. 4 సంవత్సరాలకు 680 రూపీస్ నానా. ప్రతి సంవత్సరానికి వడ్డీ సమానంగా ఉంటుంది కదా. అప్పుడు 1 yearకి ఎంత వస్తుంది? 170 రూపీస్ వస్తుంది. ఈ 170 రూపీస్ దేని మీద వడ్డీ? అసలు మీద వడ్డీ. అసలు ఎంత? 3,400. సో 3,400లో 170 అనేది ఎంత పర్సంటేజ్? 10% అంటే 340. 170 అంటే 5%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. The cards bearing letters of the word mathematics are placed in a bag. A card is taken from the bag without looking into the bag at random. What is the probability of getting an oval bearing card? Oval card అంటున్నాను. అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 4 6 8 11 ఉన్నాయి. టోటల్లోంచి 11 తీస్తున్నాను. 11లోంచి ఒకటి తీస్తున్నాను అంటే 11C1. వచ్చేది నాకు ఓవెల్ కావాలి. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఏ ఈ ఏ ఐ. ఓవెల్స్ 4 ఉన్నాయి అంటే 4C1/11C1 అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4/11. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 events X and Y are mutually exclusive, then the probability of occurrence of either X or Y is what? X లేదా Y అంటున్నాడు. X తీసుకున్నాం అనుకోండి P of X అవుతుంది. R అనే మీనింగ్ వచ్చినప్పుడు లేదా అనే మీనింగ్ వచ్చినప్పుడు ప్లస్ తీసుకుంటాం, ఆర్ P of Y. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? P of X plus P of Y. నెక్స్ట్ క్వశ్చన్, A³ - B³ is equal 625, A² - B² is equal 25, A plus B is equal to 5 అయితే A² plus AB plus B² వాల్యూ ఎంత అడుగుతున్నాడు. మనందరికి ఒక రూల్ తెలిసినా, A³ - B³ by A² plus AB plus B² is equal to A minus B అని. సో మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి A³ - B³ by A minus B అనేది మన ఆన్సర్ అవుతుంది. A³ - B³ మనకు ఆల్రెడీ తెలుసు 625 అని. సో డివైడెడ్ బై A minus B వేయాలి. లేదని చెప్పొద్దు. ఇక్కడ మనకు దీన్ని మనం A plus B into A minus B రాయొచ్చు. A plus B 5 కాబట్టి A minus B కూడా 5 అవుతుంది. సో 5 టేబుల్ ఇది 125 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కింద మీరు చూసినట్లయితే ఇక్కడ సింప్లిఫికేషన్ అడుగున్నారు. జాగ్రత్త చూడండి. 2³ అంటే 8 వస్తుంది, 3² అంటే 9 వస్తుంది, +1 18 వస్తుంది. అంటే 180/18 అంటే 10 వస్తుంది. 10 + 37 47. సో 47 నుంచి ఒక 20 తీసేయాలి, 27. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అనేది మీ ఆన్సర్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టాప్ ఆఫ్ లైట్ హౌస్ ఫ్రమ్ ఏ బోట్ ఈస్ 30 degrees. ఆఫ్టర్ ట్రావెలింగ్ సమ్ డిస్టెన్స్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 45 degrees. లైట్ హౌస్ హైట్ ఇది అనుకుందాం నాన్న. ఇది ఇనీషియల్గా ఈయన మీరు చూస్తే సో 30 degrees ఉంది నాన్న మనకు.
కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత చూసిన తర్వాత ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 45 డిగ్రీస్కి చేంజ్ అయింది. tan 45 అంటే 1/1, tan 30 1/√3, 1 ఇక్కడే ఉంది అంటే ఈ టోటల్ లెంత్ అనేది √3 పార్ట్స్ అవుతుంది. అప్పుడు ఈ పార్ట్ ఎంత అవుతున్నా √3 - 1 అవుతుంది. మనకు 1 పార్ట్ వాల్యూ ఇచ్చేసాడు, ఏమని 1 పార్ట్ వాల్యూ ఇచ్చేసాడు 10√3 అని, లైట్ హౌస్ హైట్. ఇప్పుడు మనకు √3 - 1 పార్ట్స్ కావాలి, క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 10√3 ఇంటూ √3 - 1, ఈ √3 అవతలకి వెళ్తే √3 ఇంటూ √3 3 అవుతుంది, 3 - √3, 10 ఇంటూ 3 - √3. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1 మాక్ టెస్ట్ నెంబర్ 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.